హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నాకు ఏం చేయాలి అని అనిపించింది అంటే నా ఇంట్యూషన్కి, మీ పూర్వీకులు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో మీ యాన్సిస్టర్స్ వాళ్ళు ప్రజెంట్ మన లైఫ్లో లేకపోయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మన పైన ఎప్పుడూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎప్పుడూ మనని చూస్తూనే ఉంటారు. ప్రజెంట్ లైఫ్లో మనతో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తూనే ఉంటారు. మన పూర్వీకులు అంటే తాతలు, అమ్మమ్మలు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళందరూ మనకి యాన్సిస్టర్స్. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు మన పైన ఉంటూనే ఉంటాయి. సో వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో యాన్సిస్టర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే సారీ, నా థ్రోట్ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి, అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతుంది. మనకి యాన్సిస్టర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మన లైఫ్లో ఇప్పుడు మీరు ఉంటున్న మీ డిఎన్ఏ ఏంటి, మీ కుటుంబం ఏంటి, మీ కల్చర్ ఏంటి, మీరు పాటించే మీ ట్రెడిషన్స్ ఏంటి, ఇవన్నీ మనకి యాన్సిస్టర్స్ నుంచే వచ్చాయి. వాళ్ళు ఫాలో అయినవే మనం కుటుంబం రీత్యా మనం ఫాలో అవుతూ ఉంటాం. సో ఇప్పుడు మీరు ప్రజెంట్లో ఉండి మీరు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ ఏంటి అన్నీ మనకి మన యాన్సిస్టర్స్ నుంచే మనకు వచ్చాయి. సో వాళ్ళ ప్రెజెన్స్ మనకి ఎప్పుడు మన అన్ని విషయాల్లో వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. మీ ఒంట్లోనే ఉంటుంది, మీ డిఎన్ఏలో వాళ్ళదే ఉంటుంది. సో మీరు పాటించే కల్చర్లో, మీ హ్యాబిట్స్లో, అన్నిట్లో మీ కుటుంబ కల్చర్ మీ యాన్సిస్టర్స్దే ఉంటుంది. సో వాళ్ళనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పితృదోషాలు ఉన్నాయని చెప్పి మనం పూజలు చేసుకుంటాం పితృదోష నివారణకి. సో వీళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా వీళ్ళు కూడా మనకు ఒక గాడెస్ లాగా అనమాట. సో మనం ఎప్పుడు మనకి కల్చర్ ఇచ్చి మన మన డిఎన్ఏ, మనకి ఫ్యామిలీ, మన కల్చర్, మనకి ఒక రూట్ చూపించి ఒక దారి చూపించిన వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన లైఫ్లో మనకి మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొంతమందికి చూడండి చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళకి అనిపిస్తుంది, మా పూర్వీకుల్లో ఎవరో చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళదే నాకు వచ్చింది. కొంతమందికి ఇంట్యూషన్ పవర్ కూడా వెరీ స్ట్రాంగ్, కొంచెం జరగబోయేవి కూడా ముందే తెలియడం. వాళ్ళందరికన్నా కొంచెం స్పెషల్గా ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ యాన్సిస్టర్స్లో ఎవరో అంత గట్ ఫీలింగ్తో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళదే నాకు వచ్చింది, ఎందుకంటే సేమ్ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళదే నాకు వచ్చింది అని అదొక గట్ ఫీలింగ్, అదొక పవర్లా ఫీల్ అవుతారు. సో మా పూర్వీకులు ఎవరో స్ట్రాంగ్, సో నాకు అది వచ్చింది అని. అట్లా వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. కొంతమందికి అట్లా డిఎన్ఏలో వాళ్ళ వస్తుంటాయి అనమాట. సో వాళ్ళనేది వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు రీడింగ్ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మంచి టాపిక్ చెప్పినప్పుడు దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఎంతసేపు కరెంట్ ఫీలింగ్స్, పర్సన్ కాకుండా లైఫ్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్వి తెలుసుకోవాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మన యాన్సిస్టర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు చూద్దాం. టారోలో చూద్దాం. కార్డ్స్ ఏం చెప్తాయో నేను అదే చెప్తాను. నాకు కార్డ్స్ ఏమొస్తాయో రీడింగ్ నేను అదే చెప్తాను. నేను కార్డ్స్ పాజిటివ్గా వస్తే పాజిటివ్ చెప్తాను, నెగిటివ్గా వస్తే ఎలా వస్తే నేను కార్డ్స్ అలాగే చెప్తాను. సో దయచేసి ఇది జనరల్ రీడింగ్ అని గుర్తుపెట్టుకోండి. చాలామంది వాళ్ళ ఓన్గా తీసుకొని పెడుతున్నారు మెసేజెస్. ఓకే, నేను వాళ్ళ పెయిన్ అర్థం చేసుకుంటున్నాను, కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, రీడింగ్స్లో 4-5 ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు ఏదో ఒకటి మ్యాచ్ అయితే మ్యాచ్ అయిందని పెట్టండి. కాకపోతే మీకు ఈ రీడింగ్ ఓకే మీకు కాదు, నాకేమీ సంబంధించింది కాదు అని లైట్ తీసుకోండి. అంతేగాని నేను చెప్పింది ఎగ్జాక్ట్గా నా లైఫ్లో లేదు అని పెడితే దానికి నేను కూడా ఏం చేయలేను కదా. నాకు వచ్చిన రీడింగ్స్ నేను చేస్తాను. మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అది మీరు మీ లైఫ్లోకి మీరు చూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ పర్సనల్ లైఫ్ అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు. ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్ అని. ఇప్పుడు యాన్సిస్టర్స్ గురించి చెప్తాను. ఎవరెవరివి కనెక్ట్ అవుతారో నాకు తెలియదు, కాకపోతే ఏ యాన్సిస్టర్స్ అయినా ఎవరి పెద్దవాళ్ళైనా మంచే చెప్తారు. సో కార్డ్స్లో ఏమొస్తే ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్తే నేను అదే చెప్తాను. సో రీడింగ్ కొంచెం
మైండ్తో కాకుండా హార్ట్తో చూడండి. అన్ని రీడింగ్స్ ఏదో లవర్స్ కోసం అన్నట్టు ఉండదు. మంచి విషయాలు కూడా మన లైఫ్లో తెలుసుకోవాలి, వాటిని పాటించాలి. నేను ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాను. సో చూద్దాం మీ యాన్సిస్టర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తారు, ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నారో టారోలో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క యాన్సిస్టర్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రీడింగ్ ద్వారా. చూసే మా వ్యూవర్స్ యొక్క యాన్సిస్టర్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రీడింగ్ ద్వారా. చూసే మా వ్యూవర్స్ యొక్క యాన్సిస్టర్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, మీరు ఎమోషన్స్తో కాకుండా ఎమోషన్స్ గురించి పట్టించుకోకుండా మైండ్తో ఆలోచిస్తూ ప్రాక్టికల్గా ఉన్నారు. అంత ప్రాక్టికల్గా ఉండొద్దు, కొంచెం ఎమోషన్స్ కూడా ఉండాలి. మరీ ప్రాక్టికల్గా వెళ్ళిపోతూ ఉంటే లైఫ్లో అందరూ దూరం అయిపోతారు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నా చెప్పినా అందరికీ నచ్చదు. సో ఆ ప్రాక్టికాలిటీ తగ్గించి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ మరీ ఫేస్ టు ఫేస్ అన్నట్టు కాకుండా కొంచెం ఎమోషన్స్ కూడా పెంచుకోండి. హార్ట్తో ఆలోచించండి, మైండ్తోనే కాదు. మైండ్తో మాత్రమే ఆలోచించొద్దు, హార్ట్తో కూడా ఆలోచించండి. మరి ఇంత రఫ్గా ఇంత టఫ్గా ఇలా ఉండకండి, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, మీకు పాస్ట్ పెయిన్ ఏదన్నా ఉంటే దాని నుంచి హీల్ అవ్వండి, ఆ పెయిన్ని వదిలేయండి. మీరు అలా వదిలేస్తే మీ లైఫ్లోకి ఎమోషనల్గా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. అంటే మంచిగా ఎమోషన్గా కనెక్ట్ అయ్యి మిమ్మల్ని హీల్ చేసే పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు. మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. అది మీరు పాస్ట్ పెయిన్ని వదిలేసి హీల్ అయితేనే మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్స్ వస్తాయి. దీనివల్ల మీరు హీల్ అవుతారు, మీకు హ్యాపీనెస్ వస్తుంది, మీ లైఫ్లో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే పర్సన్స్ వస్తారు, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో పాత పెయిన్ని వదిలేయండి అని చెప్తున్నారు. ఎవరైతే నా పరిస్థితి ఇంతే, నాకు ఇంకా మంచి రోజులు రావా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడే వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంపార్టెన్స్ ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే నా లైఫ్ బాగాలేదు, ఇంతేనా, అందరూ బాగున్నారు, నేనే ఎందుకు బాగాలేదు అన్న వాళ్ళకి యూనివర్స్ నుంచి జడ్జ్మెంట్ వస్తుంది. మీకు మంచి రోజులు వస్తాయి, మీకున్న కష్టాలు తీరుతాయి, మీరు ప్రార్థించిన మీ ప్రార్థనలు ఫలిస్తాయి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలకి కన్నీళ్ళకి మీకు ఒక మంచి జడ్జిమెంట్ వస్తుంది. బాధపడకండి, లైఫ్ ఎప్పుడు సాడ్తోనే ఉండదు, ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు హ్యాపీనెస్ కూడా ఉండదు. లైఫ్ అనేది రెండు మిక్స్ అయి ఉంటాయి. సో ఇప్పుడు వరకు ఎవరైతే నా లైఫ్ ఇంతే, నాకు మంచి రోజులు రావా, నేను బాగుపడనా అని బాధపడే వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. యూనివర్స్ మీకు ఒక మంచి జడ్జ్మెంట్ ఇస్తుంది. మీ కష్టాలకి కన్నీళ్ళకి మీ బాధలకి ఎండ్ అయిపోయే రోజులు, పులి స్టాప్ పెట్టే రోజులు వస్తున్నాయి, బాధపడకండి అని చెప్తున్నారు.
దీంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు అందరినీ గుడ్డిగా నమ్మి ఎమోషన్స్ ఫీలింగ్స్ చూపించి అందరినీ నమ్మేసి మీరు ఓపెన్ అయిపోయి ఎప్పుడు అందరికీ అవైలబుల్గా ఉండొద్దు. మీరు కొంత బౌండరీస్ పెట్టుకోవాలి. మీ వైపు మీరు స్టాండ్ తీసుకోవాలి. మీ 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 మీద మీరు స్టాండ్ తీసుకోవాలి. మిమ్మల్ని నమ్మి ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మీ మీద ఆధారపడిన వాళ్ళకి మీరు వాళ్ళ వైపు కూడా స్టాండ్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్. కొంతమంది ఎవరికి పడితే వాళ్ళకి స్టాండ్ తీసుకొని తర్వాత ఇబ్బందులు పడతారు. సో అలా కాదు, ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇచ్చుకోండి, మీ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వండి, నెక్స్ట్ డే అదర్స్. సో మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రాబ్లమ్స్లో పెట్టుకోవద్దు. మీ గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకండి. మీ వైపు మీరు స్టాండ్ తీసుకోండి. ఫస్ట్ మీరు మీ గురించి ఆలోచించుకోండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ వైపే ఎప్పుడు స్టాండ్ ఫస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు. మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకపోయినా, అండర్స్టాండింగ్ లేకపోయినా, ఎమోషన్స్గా ఇద్దరు కనెక్ట్ అవ్వకపోయినా, తక్కువ ఎమోషన్స్ చూపించుకుంటూ, అది మ్యారేజ్ లైఫ్ అవ్వచ్చు లేకపోతే ఇటువంటి లైఫ్ అయినా, బ్యాలెన్స్ తెచ్చుకోండి. ఈక్వల్గా గివ్ అండ్ టేకన్. ఇద్దరు హ్యాపీగా ఎమోషన్స్ని ఓపెన్గా చెప్పుకోండి. మీ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తెచ్చుకోండి. మీకు మంచి రోజులు వస్తాయి, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. బ్యాలెన్స్ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి మంచిగా ఒక కైండ్ హార్ట్ తోటి మనుషుల్ని అర్థం చేసుకుంటూ, మీకున్న రిలేషన్షిప్స్ని నీట్గా హ్యాండిల్ చేసుకుంటూ, ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఈగోకి వెళ్ళొద్దు. ఎంత కూల్గా ఉంటే లైఫ్లో అంత ముందుకు వెళ్తాము. లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. ద మూన్. మీకున్న భయాలకి మీరు ఎవరి దగ్గర మీరు ఓపెన్గా మాట్లాడకుండా, అంటే మీతో ఉన్న రిలేషన్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ, ఎవరితో అయినా మీరు ఓపెన్గా ఉండట్లేదు, అన్నీ షేర్ చేసుకోవట్లేదు, ట్రూత్ దాచిపెడుతున్నారు. మీకున్న భయాలకి, ఇల్యూజులేషన్స్కి, ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఓపెన్ అయి చెప్తే ఏమవుతుందో అని ఏమీ చెప్పకుండా మీలో మీరు అంత బాధలు భయాలు వద్దు. ఓపెన్గా ఉండండి, అందరితో ఓపెన్గా మాట్లాడండి, భయపడొద్దు. వేరే వాళ్ళ చేతుల్లోకి ఒక బొమ్మలాగా అవ్వద్దు. మీరు ఓపెన్గా ఉండండి. ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తే ఆ కంట్రోల్లో ఉండొద్దు. మీరు ఓపెన్గా మాట్లాడి మీకు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు ఓపెన్గా మాట్లాడండి. దానివల్ల ఏమవ్వదు. అవంతా ఏదన్నా అవుతాయన్నవి మీ భ్రమలు మాత్రమే. అలా ఉండకండి. డార్క్ ఎనర్జీలో ఉండొద్దు. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీకు ఉంటాయి. నమ్మండి. డార్క్ ఎనర్జీలోంచి బయటికి రండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఓపెన్గా మాట్లాడడం, అన్నీ మాట్లాడడం నేర్చుకోండి అని చెప్తున్నారు. మీకు ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరితో అయినా గొడవలు ఉన్నా, లేదా మీరైనా ఎవరితో అయినా గొడవలు పెట్టుకుంటున్నా, ఇక నుంచి అలాంటివి చేయొద్దు. మీరు ఎవరినైనా హర్ట్ చేసినా వాళ్ళకి సారీ చెప్పి మీరు పాజిటివ్గా మార్చుకోండి. ఎవరితోటి గొడవలు వద్దు. అనవసరంగా మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఇలాంటి గొడవల వల్ల మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. గొడవలకు కారణమైన పర్సన్స్ని కానీ మాటల్ని కానీ ఆ సిచ్యువేషన్స్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు, వాటికి దూరంగా ఉండండి.
అవసరమైనప్పుడు మాత్రమే స్టెప్ తీసుకోండి. అనవసరంగా కోల్డ్ వార్ కానీ చిన్న చిన్న విషయాలకి, అంటే ఇప్పుడు ఆఫీస్లో కోల్డ్ వార్స్ జరుగుతాయి, ఇంట్లో కోల్డ్ వార్స్ జరుగుతాయి, రిలేషన్షిప్లో జరుగుతాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరుగుతాయి. అనవసరమైన చిన్న చిన్న వాటికి కోల్డ్ వార్ చేసుకుంటూ, పెద్దవి కాకపోయినా చిన్నవైనా మీ ఎనర్జీని ఇలాంటి వాటికి వేస్ట్ చేసుకోకండి. ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ, వీటిని వదిలిపెట్టేయండి అని చెప్తున్నారు. చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారో. కార్డ్స్ తీద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకపోయినా, ఒక క్లారిటీగా మాట్లాడకుండా, ఎటువంటి ఆన్సర్స్ లేకపోయినా, ఎవరు మీకు ఆన్సర్ చేయకపోయినా, మీరు ఎవరికైనా ఆన్సర్ చేయకపోయినా, మాటల్లో క్లారిటీ తెచ్చుకోండి. అంటే క్లారిటీగా మాట్లాడండి. మీ ఒపీనియన్స్ క్లారిటీగా చెప్పండి. ఎవరితో అయినా బ్యాలెన్స్గా ఉండండి. మీకు వచ్చే కష్టాలు కానీ, బాధలు కానీ, ఆనందం కానీ అన్నీ బ్యాలెన్స్గా చేసుకోవాలి. అప్పుడే లైఫ్లో ప్రశాంతంగా ఉంటుంది. రిలేషన్షిప్ అయినా, ఇటువంటిదైనా లైఫ్లో ఫ్యామిలీని, మీ జాబ్ని, మీ మైండ్ని బ్యాలెన్స్గా పెట్టుకోండి. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా లైఫ్లో బ్యాలెన్స్ మిస్ అవుతుంది. దానివల్ల మనశ్శాంతి అనేది ఉండదు. సో అది ఫ్యామిలీ అయినా, రిలేషన్షిప్ అయినా, మీ మైండ్ అయినా, మీ వర్క్ అయినా, మీ జాబ్ ఆర్ బిజినెస్ అయినా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోండి. ఏదైనా క్లారిటీగా మాట్లాడండి. సో మీకు జస్టిస్ వస్తుంది. మీకు ఎటువంటి న్యాయం జరగాల్సిన ప్లేస్లో మీకు న్యాయం జరుగుతుంది. అది మీరు క్లారిటీగా మాట్లాడితే మీ మాటలు వాళ్ళకి రీచ్ అయ్యి అక్కడ నుంచి రావాల్సిన ఆన్సర్ అది కరెక్ట్గా వస్తుంది మీకు. మీరు క్లారిటీగా చెప్పకపోతే మీ మనసులో ఉన్నది కానీ, మీరు ఏమనుకుంటున్నది కానీ మీరు కన్వే చేయలేకపోతే మీకు జస్టిస్ జరగదు. సో ఎక్కడ అవసరం ఉన్న చోట నోరు విప్పి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లారిటీగా అవతల వాళ్ళకి చెప్పండి. మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. మీ లైఫ్లో మీకు జస్టిస్ వస్తుంది అని చెప్తున్నారు. చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు. మెయిన్ ఇది, చక్కగా మీరు గుడ్ పర్సన్, మంచి ఎడ్యుకేషన్ పర్సన్, వెరీ నాలెడ్జబుల్ పర్సన్, మంచి రూల్స్ పాటిస్తూ నలుగురికి రూల్ చేస్తూ ఉన్నారు. మీ మనసు మంచిదే. ఎవరికైనా హెల్ప్ కావాలంటే వెంటనే చేసే మనసు, కానీ పైకి మాత్రం వెరీ టఫ్. మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా మాట్లాడాలన్నా భయపడుతున్నారు. మిమ్మల్ని మీట్ అవ్వాలన్నా భయపడుతున్నారు. మీ మనసు చూడరు. ఫస్ట్ పైన మీరు కనిపించే అపీరియన్సే వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుంది. సో మిమ్మల్ని చూసిన తర్వాత కదా మీతో ఉంటే మీరేంటన్నది వాళ్ళకు తెలుస్తుంది. సో అందరూ భయపడుతున్నారు. ఇంత రఫ్గా, ఇంత టఫ్గా ఉండకండి. మరి ఎదుటి వాళ్ళు భయపడిపోయే రూల్స్ పెట్టి అంత స్ట్రాంగ్గా, స్ట్రిక్ట్గా ఉండకండి. మరి మైండ్తోనే ఆలోచించొద్దు. మీకు హార్ట్ ఉంది, హార్ట్ఫుల్గా చేస్తారు, కానీ చూపించేది మాత్రం చాలా టఫ్గా మైండ్తో ఆలోచించే పర్సన్లా కనిపిస్తున్నారు. కొంచెం ఇలా ఉన్న మీరు కొంచెం చేంజ్ అవ్వండి. మరి ఇంత రఫ్గా ఉండొద్దు. కొంచెం ఎమోషన్స్ చూపిస్తూ కాస్త మనుషులకి స్మైల్ అనేది చూపిస్తూ కొంచెం చేంజ్ అవ్వండి అని చెప్తున్నారు. మరి ఇంత స్ట్రిక్ట్గా ఉంటే కనీసం చూడ్డానికి కూడా భయపడతారు. అంత రఫ్నెస్ వద్దు. కొంచెం స్మూత్నెస్ కూడా లైఫ్లో ఉండాలి. మరి ఒక ఎంపరర్లా ఉండొద్దు మీరు లైఫ్లో. మీ చుట్టూ ఉండేవాళ్ళు తగ్గిపోతారు. సో కొంచెం లోపల ఎంత కైండ్ హార్ట్ ఉందో పైకి కూడా కొంచెం చూపించండి.
ఎప్పుడు రఫే కాదు, స్మూత్గా ఉండడం కూడా నేర్చుకోండి అని చెప్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. సో మీ ముందు ప్రపంచం ఉంది, అంటే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండిపోకుండా ఆ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ సేఫ్ జోన్లోనే ఉన్నాం కదా, ఈ జాబ్లోనే ఉన్నాం కదా, ఈ ఫ్యామిలీ మెంబర్స్తోనే ఉన్నాం కదా అని ఉన్న చోటే ఉండిపోకుండా, ఒక సేఫ్ జోన్లోనే ఉండిపోకుండా కొంచెం రిస్క్ తీసుకోండి, ప్లాన్స్ వేయండి. ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు, ఇంకా ఏమేమి కొత్త జాబ్స్ చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది, మీ ముందు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక సేఫ్ జోన్లో ప్రజెంట్ బాగానే ఉన్నాం కదా అని సేఫ్ జోన్లో ఉండకుండా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తున్నారు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోండి, మీకు ఆ కేపబిలిటీ ఉంది, మీరు చేయగలరు. జాబ్ ఆర్ బిజినెస్ ఏదేమైనా స్టెప్ తీసుకోండి, సేఫ్ జోన్లోనే ఉండిపోవద్దు. ఫర్దర్గా వెళ్తేనే మీరు స్ప్రెడ్ అవుతారు. అది జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, ఒక రిలేషన్షిప్ పరంగా, ఏదేమైనా ఉన్న ప్లేస్లోనే ఉండిపోకుండా మీరు ఫర్దర్గా మూవ్ అవ్వాలి. సేఫ్ జోన్లోనే ఉండొద్దు. నేను మాట్లాడితే ఏమవుతుందా, ఈ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఏమవుతుందా, తనతో మాట్లాడితే ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్రజెంట్ బాగానే ఉంది కదా అనుకోకుండా దేంట్లో ఉన్నా స్ట్రక్ పొజిషన్లో ఉండకూడదు. సేఫ్ జోన్లో ఉన్నాను కదా అని అనుకోకూడదు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చక్కగా సెల్ఫ్ లవ్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అబెండెన్స్ ఉంది. చక్కగా మీ డ్రెస్సింగ్ స్టైలు, మీ హెయిర్ స్టైలు, మీ మీద మీరు కేర్ చేసుకుంటున్నారు, మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. మీ గ్రోత్ మీరే కాదు, ఇట్లా అన్ని అబెండెన్స్ ఉండి అన్నీ ఉన్న పర్సన్స్కి ఎంతో కొంత ఈగో ఉంటుంది. కొంచెం ఎదుటి వ్యక్తుల్ని చిన్న చూపు చూసే హ్యాబిట్ కూడా కొంతమందికి ఉంటుంది. సో మీకు ఎంత ఉన్నా, మీరు ఎంత అందంగా ఉన్నా, మీకు ఎంత అబెండెన్స్ ఉన్నా, ఎంత ఫ్రీడమ్ లవర్ అయినా కొంచెం ఈగో చూపించడం తగ్గించాలి. రిలేషన్షిప్స్ని కూడా పట్టించుకోవాలి, మీతో ఉన్న వాళ్ళని కూడా మీరు పట్టించుకోవాలి. ఎంతసేపు మీరే ఫస్ట్, మీరే ప్రయారిటీ, మీరే అని కాకుండా అందరినీ కలుపుకుంటూ అందరితో మంచిగా ఉంటూ ఒక సెల్ఫ్ లవ్వే కాదు, నలుగురిని పట్టించుకోవాలి. మీతో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరినైనా పట్టించుకోవాలి. ఎంతసేపు నేను, నాది అని కాకుండా మనము అన్న థాట్ రావాలి. మీకు ఈగో కొంచెం తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వెరీ గుడ్, నైస్ కార్డ్. సో టోటల్గా మీ యాన్సిస్టర్స్ చెప్పేది ఏంటంటే, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రజెంట్ మీ టైం బాగోకపోయినా, మీరు కష్టాల్లో ఉన్నా, మీకు ఎప్పుడు బాధలే ఉన్నా, ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా గుడ్ లక్ వస్తుంది మీ లైఫ్లోకి. మేమున్నాము, మా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీకేం కాదు. నమ్ముకోండి, యాన్సిస్టర్స్ని నమ్ముకోండి, గాడ్ని నమ్ముకోండి. పెద్దవాళ్ళ దీవెనలు ఎప్పుడూ ఉండాలి. సో ఉంటాయి కూడా, వాళ్ళు అదే చెప్తున్నారు. మీకున్న కష్టాలు, ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, నమ్మండి, మేము ఉన్నాము, మేము హెల్ప్ చేస్తాము, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైన ఉంటాయి అని చెప్తున్నారు. సో
అందుకనే ఎప్పుడు మనము అన్న స్వార్థమే కాదు, పితృదోష నివారణలు ఇవన్నీ చేసుకుంటారు కదా. సో పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండాలి. వాళ్ళని ఎప్పుడు వాళ్ళు ఎలా పాటించారు, వాళ్ళ కల్చర్ అది, మీరు మీ ఫ్యామిలీ కల్చర్ పాటిస్తూ ఉండాలి. మీ పేరెంట్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే యాన్సిస్టర్స్కి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇంట్లో వినరు పిల్లలు, కానీ పేరెంట్స్ని తీసి పడేయడం, గొడవలు పెట్టుకోవడం, అట్లా చేస్తే అంత తొందరగా ఈజీగా బ్లెస్సింగ్స్ ఉండవు. సో ఎవరిని నొప్పించకూడదు, హ్యాపీగా అందరితో మంచిగా ఉండాలి. ఆటోమేటిక్గా అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో రూడ్గా ఉండడం వల్ల అందరి నుంచి హేటే వస్తుంది. సో మంచిగా కైండ్ హ్యాట్తో ఉంటూ అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎవరి దీవెనలైనా ఉంటాయి. సో మీ యాన్సిస్టర్స్ అయితే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైన. లాస్ట్ కార్డ్ చాలా మంచిగా అడ్డొచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, లక్ వస్తుంది, గుడ్ లక్ వస్తుంది. నమ్మండి, మంచిగా ఉండండి. మీరు చేసే పనులు కరెక్ట్గా ఉండాలి, మీ థింకింగ్ కరెక్ట్గా ఉండాలి, మీ మాట కరెక్ట్గా ఉండాలి, మీరు 10 మందికి ఉపయోగపడాలి. అలాంటి వాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటారు, మీ యాన్సిస్టర్స్ ఇంకా మెచ్చుకుంటారు. సో మనం వెళ్ళే రూట్, మనం జీవించే లైఫ్ కరెక్ట్ రూట్లో ఉంటే ఎట్లాంటి కష్టాలు వచ్చినా లాస్ట్కి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వస్తుంది మన లైఫ్లోకి. ఈ వీల్ వచ్చి మొత్తం గుడ్ లక్ని తీసుకొచ్చి మొత్తం చేంజ్ చేస్తుంది. సో అందుకే మన మాటల వల్ల ఎవరిని బాధ పెట్టొద్దు, మన బిహేవియర్ వల్ల ఎవరిని బాధ పెట్టొద్దు. వీలైనంత వరకు కరెక్ట్ రూట్లో, రైట్ పాత్లో వెళ్ళండి. ఆటోమేటిక్గా సక్సెస్ మీ వెనకాలే వస్తుంది. ఇదండి ఈరోజు నా రీడింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.